హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ అయితే ఉంది. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ కాలేజీని రివ్యూ ఇస్తే కనుక మీకు అప్రాక్సిమేట్లీ 100 + 50 + 20 టోటల్గా 170 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఎలా వస్తుంది, ఏం వస్తుంది అన్నది క్లియర్గా చెప్తాను. ఏదైతే అమౌంట్ వస్తుందో ఇది డైరెక్ట్గా పేటీఎం క్యాష్ అయితే రాబోతుంది. సో ఎలా వస్తుందంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైనా బీటెక్ చదువుతున్నారు అనుకోండి, లేకుంటే మీ ఫ్రెండ్ ఎవరైనా బీఫార్మా చదువుతున్నా కూడా, లేకుంటే కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా, సింపుల్గా చెప్పాలంటే అబో ఇంటర్. సో ఏదైనా కాలేజ్ వాళ్ళు చదువుతుంటే ఆ కాలేజీని వాళ్ళు రివ్యూ కనుక ఇస్తే వాళ్ళకి అప్రాక్సిమేట్లీగా ఏం లేదన్నా వాళ్ళు రివ్యూ ఇచ్చినందుకు 100, వాళ్ళ కాలేజ్ వాళ్ళ క్యాంపస్ ఫోటోలు అప్లోడ్ చేసినందుకు 50, ప్లస్ అది కాకుండా వాళ్ళ కాలేజ్ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, దాన్ని సబ్మిట్ చేసినందుకు ఎక్స్ట్రా 20. ఈ 3 రావడం లేట్ అవ్వచ్చు, బట్ పక్కా వస్తాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నేను చెప్పిన టిప్స్ వింటేనే ఇవి అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్గా ఆఫర్ అంటే చెప్తాను చూడండి. చెప్పాను కదా ఆఫర్ రివ్యూ ఇవ్వాలి. సో ఎలా రివ్యూ ఇస్తారు? సో ఇక్కడ మేజర్గా పాయింట్స్ ఏంటంటే కొన్ని కేటగిరీస్, అంటే మీ హాస్టల్ ఎలా ఉంటుంది, మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు ఎంత పే చేశారు, సో ప్రజెంట్ ఎలా ఉంది, మీ చుట్టుపక్కల మీకు హాస్టల్ వసతులు అన్నీ బాగానే ఉన్నాయా లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అన్నీ అడుగుతారు అన్నమాట. ఒక 9 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. వీటికి మనం మినిమం 200 క్యారెక్టర్స్ అయితే రాయాలి. మినిమం 250 కంటే అబవ్ రాయండి. రాసి చాలు. పక్క మన రివ్యూ ఎప్పుడైతే అప్రూవల్ అవుతుందో, అప్రూవల్ అయిన వెంటనే 100 రూపీస్ పేటీఎం క్యాష్. ఎక్స్ట్రాగా మీరు క్యాంపస్ ఫోటోలు ఏమైనా మీ దగ్గర ఉంటే అవి అప్లోడ్ చేసినందుకు, అంటే మీరు ఉండకూడదు ఆ క్యాంపస్ ఫొటోస్లో, మామూలు ఫోటోలు తీసిన ఉంటాయి కదా మీ కాలేజ్వి, ఆ ఫొటోస్ ఒక 2-3 అప్లోడ్ చేయండి. అండ్ దాని తర్వాత మీ కాలేజ్ ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, ఇదైనా షేర్ చేయండి. ఇలా ఎప్పుడైతే మీరు జెన్యున్గా రివ్యూ ఇస్తారో మీకు 170 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఐడి షేర్ చేయవద్దు అనిపిస్తే కనుక ఐడిని షేర్ చేయకపోతే 20 రూపీస్ లెస్ అవుతాయి. 150 అయితే 100 + 50 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇకపోతే చాలామంది మేమేం కాలేజ్ చదవట్లేదన్నా మరి మా పరిస్థితి ఏంటని, మీకు ఒకవేళ ఏదో ఒక కాలేజ్ రివ్యూ ఇవ్వండి, లేదు మీరు రివ్యూని ఇవ్వదలుచుకోలేదు అనుకుంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి, లేకుంటే రివ్యూస్ దగ్గరికి వెళ్ళి కింద రెఫరల్ లింక్ ఉంటుంది, ఆ రెఫరల్ లింక్ని కాపీ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. వాళ్ళు రివ్యూ ఇస్తే కనుక మీకు 20 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. రివ్యూ అప్రూవల్ అయిన తర్వాత మీకు 20 రూపాయలు పేటీఎం క్యాష్ వస్తుంది, వాళ్ళకి 170 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఆఫర్ అనమాట. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. ఏం లేదు, లింక్ ద్వారా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్యాష్ బ్యాక్ దునియా వెబ్సైట్ అయితే వస్తుంది, కాలేజ్ దునియా వెబ్సైట్ అయితే వస్తుంది. సింపుల్గా దానిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన కాలేజెస్ అడుగుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఏదైనా కాలేజ్ చదువు ఉంటే కనుక, సో ఇంజనీరింగ్ కానీ లేకుంటే బీఫార్మా కానీ ఏదైనా చదువు ఉంటే ఆ కాలేజ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో మీ నేము అండ్ మీ ఈమెయిల్ అడ్రస్సు అండ్ మీ మొబైల్ నెంబరు, మీ జెండర్ అడుగుతుంది. సో దాని తర్వాత ఇయర్, మీరు ఎప్పుడు అడ్మిషన్ తీసుకున్నారు, 10th ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఇంటర్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఎంత పర్సంటేజ్ మార్కులు వచ్చాయి, ఇవన్నీ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసేయండి. దాని తర్వాత మీరు హాస్టల్ ఫీజు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆ కాలేజ్కి హాస్టల్ ఫీజు ఉందా, మీరేంటి ప్రొవైడ్ ప్లేస్మెంట్స్, అంటే మన కాలేజ్ ఏమైనా ప్లేస్మెంట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఎస్ అని పెట్టండి. దాని తర్వాత డస్ కాలేజ్ యువర్ ప్రొవైడ్ ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్, అంటే మీ కాలేజ్ ఒకవేళ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, అవి ఇస్తుందా లేదా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. దాని తర్వాత మీరు ఏ కాలేజ్ అప్లై చేశారో ఆ కాలేజ్ నేము అండ్ కోర్స్ ఏదైతే ఉందో అది అప్లై చేయండి. సింపుల్గా సేవ్ నెక్స్ట్ ప్రెస్ చేయండి. దాని తర్వాత సెకండ్ క్వశ్చన్ ఎనీ ఇంప్రూవ్మెంట్ యూ వాంట్ టు సీ అడ్మిషన్ ప్రాసెస్, అంటే అడ్మిషన్ ప్రాసెస్లో మీరు ఏదైనా ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావాలనుకునే ఆలోచన ఉందా, లేదనుకుంటే దానికి రీజను, ఇవి కొన్ని రాసియండి. సో మీరు ఒకవేళ అడ్మిషన్ ప్రాసెస్లో ఇది కొంచెం టఫ్గా ఉంది, అడ్మిషన్ ఇది పద్ధతి కరెక్ట్ కాదు, సో ఇలాంటి కొన్ని ఆన్సర్స్ ఉంటాయి కదా, అవి రాసియాలి. సింపుల్గా దాని తర్వాత కింద రేటింగ్ అడుగుతుంది, రేటింగ్ అయితే ఇచ్చింది. ఇకపోతే థర్డ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హౌ వాజ్ కోర్స్ సర్కమ్నేషన్ అండ్ ఫ్యాక్చువాలిటీ మెంబర్స్ అనేసి అడుగుతుంది. సో దీనికోసం ఏమేమి అంటే మెన్షన్ యూ చూజ్, అంటే మీరు ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కోర్స్ కోసం రాయండి. బ్రీఫ్ అబౌట్ స్టూడెంట్ రేషియో, అంటే స్టూడెంట్ రేషియోలో ఆలోచించి బ్రీఫ్గా రివ్యూ ఇవ్వండి మీ కాలేజ్ కోసం. అండ్ దాని పెద్ద ఎక్కువ ఏం అవసరం లేదు, 250 లెటర్స్ మినిమం ఉంటే చాలు. సో క్వాలిఫికేషను అండ్ టీచింగ్ మెథడ్, అంటే మీకు మీ టీచర్స్ ఎలా అయితే చెప్తూ ఉంటారో, అంటే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళ పద్ధతి మీకు బాగా నచ్చుతుందా లేకుంటే స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటారా, ఇవన్నీ కొన్ని ఆన్సర్స్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత రేటింగ్ యాడ్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టేసేయండి. ఇకపోతే థర్డ్ క్వశ్చన్ కూడా క్లియర్ అయిపోయింది. సో నేను రేటింగ్ కూడా ఇచ్చేసాను. ఇకపోతే కొంచెం మ్యాటర్ అయితే రాస్తున్నాను,
టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ టీచింగ్ స్కిల్స్ ఆర్ గుడ్, కొంచెం మ్యాటర్ అయితే రాయాలి. సో నేను ఇవి రాసేసాను. దాని తర్వాత నేను 4th క్వశ్చన్ ఆన్సరు ఫీజు స్ట్రక్చర్ అండ్ స్కాలర్షిప్, అంటే మీకు ఫీజు ఎలా తీసుకుంటారు, స్కాలర్షిప్స్ ఎంత వస్తున్నాయి, వాటిలో ఎంత డిటెక్ట్ చేస్తారు, వీటి కోసం రాయమంటుంది. అవి ఎంటర్ చేసి సింపుల్గా నెక్స్ట్ కొట్టేయండి. ఇకపోతే 5th క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే క్యాంపస్ లైఫ్ కోసం ఇవన్నీ అడుగుతుంది. సో మీరు స్టూడెంట్స్ ఏదైనా సోషల్ మీడియా క్యాంపస్ కోసం ఉందా ఇవన్నీ అడుగుతుంది, అవి కూడా ఇచ్చేసేయండి. వాట్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇవన్నీ అడుగుతుంది, అవి కూడా మెన్షన్ చేసేయండి. దాని తర్వాత ఏంటంటే గివ్ యూ నైస్ టైటిల్, అంటే మీరు ఏదైతే రివ్యూ రాశారో దానికి టైటిల్ అడుగుతుంది. సో టైటిల్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఏంటంటే మీకు ఏదైతే డబ్బులు వస్తాయో అవి యూపీఐ ద్వారా రావాలా, పేటీఎం వాలెట్ ద్వారా రావాలా, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా పేటీఎం కానీ లేకుంటే యూపీఐ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తాను. బడ్జెట్ కాలేజో లేకుంటే కొంచెం పెద్ద టైటిల్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత పేటీఎం వాలెట్ నెంబర్ యాడ్ చేసుకుని సింపుల్గా కొట్టేస్తే చాలు. ఇక్కడ మనకి రివ్యూ కంప్లీట్ అయితే 100 రూపాయలు వస్తుంది. అది కాకుండా క్యాంపస్ ఫొటోస్ అప్లోడ్ చేయమంటుంది. ఇక్కడ యాడ్ ఫొటోస్ అంటుంది. సింపుల్గా అప్లోడ్ ఫొటోస్ కొట్టేసి మీరు క్యాంపస్ ఫొటోస్ అంటే మీ కాలేజ్ ఫొటోస్ ఉంటాయి కదా, సింపుల్గా ఫొటోస్ తీయండి. ఆ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. మీకు కావాలంటే తర్వాతైనా అప్లోడ్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు క్యాంపస్ ఫొటోస్ అప్లోడ్ చేస్తారో అప్లోడ్ చేసి స్కిప్ అండ్, నేను అప్లోడ్ చేయలేదు కానీ స్కిప్ అండ్ కంటిన్యూ క్లిక్ చేశాను. ఒకవేళ అప్లోడ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 50 రూపాయలు వస్తుంది. అక్కడ 100 రివ్యూ ఇచ్చినందుకు, ఇక్కడ ఎక్స్ట్రాగా 50 ఫొటోస్ అప్లోడ్ చేసినందుకు. దాని తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ వెరిఫై సర్టిఫికేట్స్ అండ్ ఐడి కార్డ్స్ గెట్ 20 రూపీస్ ఎక్స్ట్రా పేటీఎం క్యాష్, అంటే మీరు సర్టిఫికేట్స్ కానీ ఐడెంటిటీ కార్డ్ కానీ వెరిఫికేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా 20 రూపాయలు పేటీఎం క్యాష్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది కూడా యాడ్ చేస్తారంటే యాడ్ చేసేయండి, మ్యాక్సిమం ఇది కూడా యాడ్ చేయండి. టోటల్గా ఇక్కడ నుంచి మీకు 170 రూపీస్ అన్నది జస్ట్ ఈ కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినందుకు గాను మీకు రావడం అయితే జరుగుతుంది. అసలైన మెయిన్ టాస్క్ ఇదే. ఏంటంటే మీరు ఏదైతే రివ్యూ ఇచ్చారో ఇది వెరిఫై అవ్వడానికి కొన్ని రోజులు అయితే టైం పడుతుంది. కొన్ని కాలేజెస్ 1 or 2 డేస్లోనే వచ్చేస్తుంది, కొన్ని కాలేజ్ 1 అవర్లోనే వచ్చేస్తుంది, కొన్ని కాలేజ్ 1 వీక్ అయితే టైం పట్టవచ్చు. ఇకపోతే మీరు ఉన్నదాని స్టేటస్ అయితే ఈ క్లియర్గానే తెలుసుకోవచ్చండి. మీరు ఎప్పుడైతే రివ్యూ అప్రూవల్ అవుతుందో అప్రూవల్ అయిన వితిన్ 10 మినిట్స్లోనే మీ పేటీఎం క్యాష్ అయితే మీకు వాలెట్కి అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఆఫరే, చెత్త ఆఫర్ అని నేను. సో ఇప్పుడు మీరు ఎవరినైనా రిఫర్ చేయాలంటే ఎలా అనుకోవచ్చు. సో కాలేజ్ దునియా వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కింద ఈ విధంగా కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు మీ ప్రొఫైల్ ఏదైతే డాష్ బోర్డ్ ఉందో సింపుల్గా దాని దగ్గర వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యువర్ రివ్యూ అని ఉంది చూసారా, యువర్ రివ్యూ దగ్గరికి రండి. సో రివ్యూ దగ్గర మీది రివ్యూ అప్రూవల్ అయిందా లేకుంటే ఇన్కంప్లీట్ అండ్ నాట్ అప్రూవ్డ్ అనేసి వస్తే మనది కంప్లీట్ అవ్వలేదని అర్థం. మళ్ళీ దీన్ని మనం రీసబ్మిట్ అయితే చేయాలి. లేదు ఇప్పుడు మీరు రెఫరల్ లింకే కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే కిందికి రండి. సో కిందికి వస్తే కనుక మీకు రెఫరల్ లింక్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మీరు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి మీ రెఫరల్ లింక్ అయితే ఇక్కడ నుంచి షేర్ చేయాలన్నమాట. ఇక్కడ కాపీ లింక్ అని ఉంది చూసారు, కాపీ లింక్ చేసుకోండి. మీకు నచ్చిన ఫ్రెండ్కి వాట్సాప్లో కానీ లేకుంటే ఫేస్బుక్లో కానీ ఎందులో కావాలంటే అందులో షేర్ చేయండి. మీకు 20 రూపాయలు వస్తుంది. వాళ్ళకి ఎప్పుడైతే 100 రూపీస్ అయితే క్రెడిట్ అవుతుందో అప్పుడు మీకైతే 20 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఆఫర్ అయితే బాగానే ఉంది. ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, పక్కా వస్తుందని గ్యారంటీగా చేయొద్దు. రివ్యూ అప్రూవల్ అయిందంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది మాత్రం జెన్యూన్. యాప్ అయితే చాలా జెన్యూన్గా, అంటే వెబ్సైట్ అయితే ఏదైతే ఉందో ఇది చాలా జెన్యూన్గా చాలామందికి అయితే డబ్బులు ఇచ్చింది. మేబీ కొంతమంది రివ్యూలో అప్రూవల్ అవ్వకపోయి ఉండొచ్చు. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసేసి నీట్గా సబ్మిట్ చేయండి. ఫ్యూచర్లో మీది అప్రూవల్ అయితే కనుక మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఈ వీడియో చూసినందుకైతే మీ టైం అయితే వేస్ట్ అవ్వలేదు. మీకు ఎంతో కొంత మనీ అయితే దీని ద్వారా అయితే గెయిన్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అంతవరకు బాయ్.